ఆనెస్ట్లీ ఇప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ ద బెస్ట్ ఫేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ కార్డియాలజీ అండి. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ 15 years బ్యాక్ మేము ఊహించని కూడా ఇచ్చలేదు. ఇప్పుడు స్టెంట్ స్టార్టెడ్ 1983లో స్టెంట్ స్టార్ట్ అయింది. 50 yearsలో కంప్లీట్ మారిపోయి ఉంది. ద కైండ్ ఆఫ్ స్టెంట్స్ ఇప్పుడు చాలా సన్న స్టెంట్స్ వచ్చాయి. లాంగ్ టర్మ్లో చాలా పేటెంట్గా ఉండే స్టెంట్స్ వచ్చాయి. టెక్నాలజీ పెట్టడం కూడా చాలా ఈజీ అయిపోయింది. సిమిలర్లీ ఇదివరకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేవాళ్ళం. ఇప్పుడు జస్ట్ చిన్న 1.5 inch కట్, బోన్ కూడా కట్ చేయము, జస్ట్ 1.5 inch కట్తో లాప్రోస్కోపికలీ బైపాస్ సర్జరీ చేసేస్తున్నాం. 3 daysలో పేషెంట్స్ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇదివరకు ఓపెన్ చేసేసి హార్ట్ని ఆపి వాల్వ్ రీప్లేస్ చేసేవాళ్ళం. ఇప్పుడు చిన్న సూదితో చేసేస్తున్నాం. సెకండ్ డే ఇంటికి వెళ్ళిపోతున్నారు జనాలు. కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది, బట్ బేసికలీ అది చేసేది నాట్ ఫర్ ఎవ్రీబడి. ఫర్ పీపుల్ వేర్ రిస్క్ ఆఫ్ సర్జరీ చాలా ఎక్కువ ఉంది, వాళ్ళు చిన్న సూదితో చేసేస్తున్నాం. 80-85 years లో కూడా చేస్తున్నాం. 2 daysలో ఇంటికి వెళ్ళిపోతున్నారు అండ్ దే ఆర్ లివింగ్ గుడ్ క్వాలిటీ లైఫ్. సో టెక్నాలజీ వైజ్ వీఆర్ ఇన్ అన్ అమేజింగ్ ఫేజ్ రైట్ నౌ. మెడికేషన్ వైజ్ చెప్తారా, ఇప్పుడు మెడిసిన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ మెడిసిన్స్ వచ్చాయి విత్ లెసర్ సైడ్ ఎఫెక్ట్స్ బట్ గుడ్ ఎఫెక్ట్స్ ఆన్ ద బాడీ. ఇప్పుడు చాలా ఉన్నాయి. GLP-1 ఉన్నాయి, GIP-1 అని మెడిసిన్స్, ఇంజెక్టబుల్స్ వచ్చాయి విచ్ విల్ హెల్ప్ ఇన్ రిడక్షన్ ఆఫ్ వెయిట్. చాలా మంది డయాబెటీస్ క్యూర్ అయిపోతుంది. ఆ వెయిట్ లాస్ వల్ల చాలా మందికి స్లీప్ యాప్నియా అని అంటాం, అది క్యూర్ అయిపోతుంది. SGLT ఇన్హిబిటర్స్ అని ఉన్నాయి, దాంతో హార్ట్ ఫెయిలియర్కి ట్రీట్మెంట్స్ బెటర్ అయినాయి. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతా ఉంది. సో మెడిసిన్స్ చాలా వచ్చాయి. కాకపోతే దాంతో మన దగ్గర వ్యసనాలు కూడా పెరిగాయి కాబట్టే మెడిసిన్స్ వస్తూ ఉన్నాయి. సో దట్ పార్ట్ ఆఫ్ లైఫ్ చేంజ్ అవ్వాలి.